ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 12. నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువు గారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. 13, 14 తారీఖులలో ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. అయితే ఎటువంటి కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు, ఎవరు పరిచయం కాబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, పరిహారాలు ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు. 2026వ సంవత్సరం 12, 13, 14 తారీఖులలో దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఇక ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. అయితే ఎటువంటి కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారంటే, ఇక మీ వీధిలోని ఒక స్త్రీ అనేది మీకు పరిచయం కాబోతున్నారు. ఆ స్త్రీ మీకు ఫోన్ చేస్తుంది, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా పురుషుల విషయంలో కానీ లేదా స్త్రీల విషయంలో కూడా ఈ విధంగా జరగవచ్చు. ఇక అయితే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. స్త్రీల విషయంలో అయితే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో డబ్బులు అడగడం కానీ లేదా మీతో ఏదైనా పెట్టుబడులు పెట్టించడానికి కానీ వారు ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం స్త్రీలు ఆర్థిక పరమైన అంశాలలో మోసపోయే ప్రమాదం వారి వల్ల కనిపిస్తుంది. పురుషులకి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసి నలుగురిలో మీ పరువు పోయే విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే ఒక కుట్ర జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు ఫోన్ చేసినా కానీ, ఎటువంటి సహాయం అడిగినా కానీ మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసే అటువంటి సహాయం వల్ల ఏదైనా మీకు చెడు జరిగే అవకాశం ఉందా అని బేరేజు చేసుకుని అమలు చేయడం
చాలా ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వారికి ఎవరైతే చాలా రోజులుగా పెట్టుబడులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో, భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారో, వారికి పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశం, చక్కటి భాగస్వాములు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని నిందలు, ఆరోపణలు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారికి చిత్రీకరించబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు బాధించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. చెయ్యని తప్పుకు చేసినట్లుగా చిత్రీకరించబడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వృషభ రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ మీకు 100% ఆ అవకాశం నచ్చకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా డబ్బులు వసూలు కాక బాధపడుతున్నారో ఈ రోజు డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాలు చూస్తున్నారో మీ ముందుకు ఒక మంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారు మధ్యాహ్నం తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతర వ్యవహారాల విషయంలో జాగ్రత్త పడండి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇంకా ఇతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆరోగ్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో కానీ మిత్రుల్లో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళటానికి మీరు ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రణాళికను రచించారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్న వారు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఇక వృషభ రాశి వారు నూతన ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకోండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పేదలకు, అనాథులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా, అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఒక కొత్త వ్యక్తి ఏ విధంగా పరిచయం కాబోతున్నారు, ఏం జరగబోతుందనే పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాము.